కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేయించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆపరేషన్లు చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో నిందితుడు సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకుని కూపీలాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, కిడ్నీ రాకెట్ వ్యవహారాలు మనం దాదాపు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తీవ్ర కలకలం చెప్తున్నాయి. అంటే కిడ్నీల వ్యాపారం అనేది దొంగచాటుగా సాగుతుందనేది మాత్రం కాదన్న నిజం. అయితే ఈసారి బయటపడ్డ ఈ రాకెట్ మనకు కేరళలో ఈ వెలుగు అంటే మొత్తం రాకెట్ వెలుగు చూసింది. కానీ దానికి లింకులు హైదరాబాద్ లో బయటపడడం మాత్రం కొత్త కలకలం చెప్తుందని చెప్పాలి, ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఈ కిడ్నీలను అమ్ముకున్న వాళ్ళను హైదరాబాద్ సంబంధించిన యువత ఎక్కున్నట్టుగా ప్రస్తుతం మనకు ఈ సమాచారం మనకు తెలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా ఆ ప్రస్తుతం ఎవరైతే హైదరాబాద్ సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో సబిత్, అతని ద్వారా ఈ వ్యవహారం అయితే ఎదురు చూసారని చెప్తున్నారు. మొత్తం వీరందరినీ కూడా పెద్ద సంఖ్యలో ఇరాన్ తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించి అమ్మినట్టుగా ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. కేరళ పోలీసులు అయితే దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ కూడా ఒక టీం వచ్చి ఇక్కడ ఆ వివరాలు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా హైదరాబాద్ సంబంధించిన డాక్టరే ఇందులో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ దిశగా అయితే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక్కడ స్థానిక పోలీసు సహకారం కూడా తీసుకుని మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే కేరళ పోలీసు చేస్తున్నారు. ఏదేమైనా ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ కిడ్నీ రాకెట్లు అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్న ముఠాలకు సంబంధించి గతంలో అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయి దర్యాప్తు విషయంలో మాత్రం ఎందుకనో ముందడుగు పడడం లేదు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి ముఠాలకు సంబంధించి కొంచెం సీరియస్ గా ముందుకెళ్తా అవసరం అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేరళ పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.